తప్పేం లేదు. ఉమ్, అలా అది ఎట్లయితే అమలు చేశారో వాలంటీర్ వ్యవస్థ విషయంలో అట్లాంటి గందరగోళం. వాలంటీర్ని ఉంచుతాం, 10,000 ఇస్తాం, ఉమ్, ఇంటింటికి డబ్బులు అందిస్తాం అన్న దాంట్లో ఉమ్, అదే జగన్ అదే ఇదివరకు మనం అనేవాళ్ళం, మాట తిప్పారు, ఉమ్, మడమ తప్పారు అదే అదే. ఉమ్, అన్నటువంటి. అవును. అట్లాగే ఇక్కడ దాంట్లో ట్విస్ట్ ఇచ్చారన్నమాట ఉమ్, వీళ్ళతో. ఇక్కడ పోనీ తర్వాత ఇప్పుడున్న వాలంటీర్లు ఏమైనా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారంటే అసలు ఇక దాన్ని మాట్లాడడం మానేశారు. సైలెంట్ అయిపోయారు. అంటే కంప్లీట్గా వాలంటీర్ని మోసం చేసినట్టు, పబ్లిక్కి కూడా ఒక రాంగ్ ఫీడ్బ్యాక్, అబద్ధం చెప్పినట్టు. ఉమ్, అదేమంటే మీకేముంది అవి డబ్బులు కావాలి, నెలకి ఇంటికి రావడమే కదా, ఇచ్చేస్తున్నాం కదా మేము అని చెప్పడం. ఉమ్, బట్ వాలంటీర్ సర్వీస్ అనేది అది కాదే, ఉమ్, ఉట్టి డబ్బులు ఇవ్వడానికి పెట్టాలని. అవును. ఉమ్, వివిధ రకాలైనటువంటి సర్టిఫికెట్లు, సంక్షేమ పథకాలు ధృవీకరణ, కన్ఫర్మేషన్, ఇవన్నీ చాలా ఉన్నాయి వాళ్ళకి. అదే అవును. కాబట్టి అది ఇక్కడ ఒక ఇది నడుస్తుంది. ఉమ్, సరే, అది ఒక పక్కన నడుస్తుంటే ఇప్పుడు రెండవది ఇది ఉమ్, అమ్మఒడి. అవును. చాలా ఇక్కడ ముగ్గురి మాటలు బాగా, ఇందులో పవన్ కళ్యాణ్ పెద్దగా మాట్లాడలేదు కానీ ఉమ్, ఈయన ఒకళ్ళు ఉంటే 1,500, అవును. ఇద్దరు ఉంటే 3,000, 30,000, అవును. 15,000, 30,000, 45,000, ముగ్గురు ఉంటే అవును. ఎంతమంది ఉంటే అంతమందికి నలుగురున్న 60,000 ఇస్తాను ఉమ్, ఉమ్, అని పదే పదే చెప్పారు. చెప్పారు. అలాగే మన లోకేష్ చెప్పారు. అవును. అవును. అట్లాగే నిమ్మల రామానాయుడు అయితే చూపెట్టి, ఇదిగో ఈఎంఐ 15, ఈఎంఐ 15, ఈఎంఐ 15 ఇట్లా లెక్క కూడా చూపెట్టి. అవును. ఫస్ట్ క్లాస్ నుంచి